వెరీ హ్యాపీ. క్రికెట్ అనేది మేము యాక్చువల్గా 2006లో టీసీ అనేది స్థాపించాం, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ అని. అక్కడ నుంచి మాకు సినిమా అనేది ఒక ప్రొఫెషన్ అయితే ఇది ఒక ప్యాషన్లా పెట్టుకున్నాం. మేము ఒక మంచి మంచి కాజెస్ గురించి మంచి కాజెస్ వచ్చినప్పుడు మేము అందరూ కూడా మా టీసీ మెంబర్స్ అందరూ కూడా రెడీగా ఉంటాం. ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేకుండా మేము అందరూ కలిసికట్టుగా ఉంటాం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఓన్లీ ఇండియాలోనే కాదు, ఫస్ట్ మ్యాచ్ మేము షార్జాలో దుబాయ్లో ఆడడం జరిగింది. అలాగే అమెరికాలో 2 సార్లు ఆడాము, సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా. ఇలా అక్కడ కూడా మంచి మంచి కాజెస్ అక్కడ మన తెలుగు వాళ్ళందరితో కలిపి ఆడడం అనేది కూడా చాలా సంతోషం. అటువంటిది ఈసారి ఎక్కువ అంటే కార్పొరేట్ టీమ్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, టీవీ టీమ్స్ 2 కానీ ఇంత ఆడటం కూడా ఫస్ట్ టైం. మేము లాస్ట్ టైం అక్కడ చేసాము హైదరాబాద్లో. ఇక్కడ ఈ వైజాగ్లో చేయడం అనేది చాలా సంతోషంగా. ఈ వైజాగ్ జరగడానికి కారణం మెయిన్ ఏంటంటే గంటా శ్రీనివాసరావు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే కేసీనేని చిన్ని గారికి. ఎందుకంటే ఆ గ్రౌండ్ ఇచ్చి మీరు రండి వైజాగ్ డెఫినెట్గా బాగుంటుంది, మన ఆంధ్రప్రదేశ్లో మ్యాచెస్ పెడదామని చెప్పేసి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ఈ గవర్నమెంట్కి వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మ్యాచ్ జరగడానికి మెయిన్ ఏంటంటే రాంబాబు గారు. ఎందుకంటే ఆయన చాలా కష్టపడ్డారు. ఈ ఇంతమంది టీములను చేసుకురావడం అనేది అంత నాట్ ఏ జోక్. ఎందుకంటే 2 టీముల్ని మా ఫిలిం నుంచి 2 టీములు చేయడం అనేది చాలా కష్టం. ఆల్మోస్ట్ 30 మెంబర్స్ తీసుకురావడం అనేది చాలా కష్టం. అటువంటిది ఆయన మీద ఉన్న గౌరవంతో, ఆయన మీద అభిమానంతో మేము ఈరోజు టీసీసీఎల్కి టీసీఎస్ సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుందని నేను చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్ రాంబాబు గారు. ఇక ముందు కూడా మంచి మంచి మ్యాచెస్, మంచి మంచి ఈవెంట్స్ జరగాలని నేను కోరుకుంటున్నాను. మరొకసారి థ్యాంక్ యూ. అందరూ రండి. ఎందుకంటే రేపు స్టేడియం ఫుల్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ బట్ అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. సరదాగా క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం. అలాగే రేపు ఎల్లుండి మ్యాచెస్ జరుగుతాయి. ఆ మ్యాచెస్ ఏంటి కూడా రాంబాబు గారు చెప్పారు. సో అందరూ రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.